నర్సీపట్నం రూరల్ సర్కిల్ లిమిట్స్లోని నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక 60 కేజీల గాంజాని మరియు ఒక 2 కార్ని ఒక స్కూటీని స్వాధీనపరచుకోవడం జరిగింది. దాని తాలూకు వివరాలు ఈరోజు ఈ ప్రెస్ మీట్లో ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. అయితే వచ్చిన పక్కా సమాచారం మీద మన ఎస్పీ గారు ఇచ్చిన సమాచారం మీద నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ గారు రేవతమ్మ గారు మరియు రూరల్ ఎస్ఐ రాజారావు గారు, అలాగే గొల్గొండ ఎస్ఐ రామారావు, తర్వాత సిబ్బంది కొండబాబు, అలాగే త్రిమూర్తులు, దేవేంద్ర వీళ్ళంతా కలిసి అక్కడ మాటువేసి రిటవానిపాలెం దగ్గర మాటువేసి ఉండగా ఒక పైలట్ అంటే యాక్చువల్గా అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ వెహికల్ టు వెహికల్ గాంజా షిఫ్ట్ అవుతుందండి. ఆ సమయంలో మన వాళ్ళు రైడ్ చేసి మొత్తం టోటల్ 8 మంది అక్యూజ్డ్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు మెయిన్ ఇందులో వంతల బుజ్జిబాబు అండి. వంతల బుజ్జిబాబు ఈయనది లోతుగడ్డ మేడూరు గ్రామం, లోతుగడ్డ పంచాయతీ, చింతపల్లి మండలం అండి. ఈయన మొత్తం ఈ గంజాయి అంతా కూడా ఒరిస్సాలోని హరికరా అని చెప్పేసి వాడిది పప్పులూరు విలేజ్ మల్కన్గిరి అండి. వాడి దగ్గర నుంచి ఈ ప్రొక్యూర్ చేయడం జరిగింది గంజాయి అంతా కూడా. అక్కడనే ఒక కారులోని టోటల్ అండర్ నీత్ అనమాట, పూర్తిగా ఒక అరొకటి క్రియేట్ చేశారు. అందులోని ఈ గంజాయిని ప్యాక్ చేయడం జరిగింది. 60 కిలోల గంజాయిని కూడా అందులో పెట్టేసి తీసుకొని వచ్చి అక్కడి నుంచి డౌనూరు దగ్గర వరకు కూడా, అంటే వయా చింతపల్లి వీటి మీదుగా డౌనూరు చెక్ పోస్ట్కి ఇంకా ముందుగానే అక్కడ రొబ్బసింగి దగ్గరలో ఆపి అక్కడి నుంచి వయా వేరే రూట్ తీసుకొని చెక్ పోస్ట్ని అవాయిడ్ చేస్తూ రొబ్బసింగి అలాగే మర్రిపాలెం దీని మీదుగా వచ్చి రిటవానిపాలెం దగ్గరకు వచ్చారు. రిటవానిపాలెం దగ్గరకు వచ్చేసరికి కర్ణాటక నుంచి మిగతా అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో డెస్టినేషన్ పాయింట్ అనమాట వాళ్ళకి మహమ్మద్ జాముద్దీన్ కర్ణాటక, అలాగే సంతోష్ చిక్మంగళూరు కర్ణాటక, అట్లాగే సిద్ధేష్ ఈయన కూడా కర్ణాటక అండి. నయీం ఈయన కారు ఓనర్ అనమాట. వీళ్ళంతా కలిసి అక్కడి నుంచి షిఫ్ట్ చేసి వీళ్ళ కార్లో షిఫ్ట్ చేస్తుండగా మనం పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి ఈ 60 కేజీల గంజాయిని మరియు 2 కార్లు, ఒకటి AP 28AZ1635 హోండా సాంత్రో కారు, అట్లాగే ఇంకోటి KA 19 MQ3648 కారు ఒకటి, అట్లాగే పైలటింగ్ అండి. దీనికి ఒక జువెనల్లో, ఆయన పేరు అది కూడా మనం చెప్పకూడదు, ఆయన కూడా చింతపల్లి దగ్గర నుంచి పైలట్ చేసుకుంటూ వస్తున్నాడు. వీళ్ళందరినీ కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకొని ఈరోజు కేసు నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది పక్కా సమాచారంతో, అంటే ఈ రెగ్యులర్గా మీరు చూస్తున్నారు ఈ మధ్యంతా కూడా ఏం చేస్తున్నారంటే వచ్చి మనకి చెక్ పోస్టులన్నీ కూడా మన జిల్లాలో పక్కడ్బందీగా చెక్ పోస్టుల్లో చెకింగ్ అవుతున్న దృష్ట్యా వీళ్ళు చెక్ పోస్ట్ వరకు వచ్చి అయితే మోత ద్వారా కానీ లేదు అంటే డీవియేషన్ రూట్స్ తీసుకొని కానీ వస్తున్నారు. ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మనం ఈ చెక్ పోస్ట్తో పాటు ఈ ఆల్టర్నేటివ్ రూట్స్ ఏదైతే ఉన్నాయో వీటికి ఆ రూట్స్లో కూడా చెకింగ్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మన రూరల్ ఎస్ఐ గారు, గొల్గొండ ఎస్ఐ గారు, రేవతమ్మ గారు సిబ్బంది కూడా ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. అది గంజాయితో పాటుగా కార్లు విలువ, బండి విలువ ఎంత సార్? మొత్తం గంజాయి వాల్యూ అయితే 15 lakhs ఉందండి. టోటల్గా ఈ వెహికల్స్ ఇవన్నీ కలిపి అయితే 36 lakhs రూపీస్ పడుతుందండి. అయితే ఈ కేసుని మీరు చూసుంటారు, మీకు వీడియో కూడా తీస్తాము, చూపిస్తాము. అందులో పూర్తిగా అసలు ఎక్కడ కూడా మనం కనిపెట్టలేని విధంగా పూర్తిగా కార్ అండర్నీత్లో ఒక అర క్రియేట్ చేసి అందులో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా వీళ్ళు 2 times ఈ విధంగా తీసుకెళ్ళడం జరిగింది. జనవరిలోని, జూలైలోని కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఇదే విధంగా సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సెల్ ఫోన్లు కూడానండి 8 సెల్ ఫోన్స్,
టోటల్ 8 అక్యూజ్డ్ అండి. వీళ్ళందరినీ కూడా ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.